హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీనస్ వ్లాగ్స్ ఛానల్. మార్నింగ్ లేచాక ఫస్ట్ బ్రష్ చేసి వామ్ వాటర్ తాగిన. ఆ తర్వాత బెడ్షీట్ ఫోల్డ్ చేసుకొని బెడ్ సర్దుకున్నా. అలాగే కొన్ని వాటర్ కెటిల్లో హీట్ చేసి పెట్టుకున్నా చల్లగా అవుతాయని. వేడి నీళ్ళు డైరెక్ట్గా బాటిల్లో పోయలేం కదా, అందుకే అలా వేడి చేసి పెడితే కొంచెం చల్లగా అవుతాయి. ఆ తర్వాత బాటిల్లో పోసుకోవచ్చు. ఈ రోజు వ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఉన్న 100 రూపీస్తో ఒక రోజు మొత్తం మేనేజ్ చేయబోతున్నా. ఎందుకంటే నా దగ్గర 100 రూపీసే ఉన్నాయి ఈరోజు. అవి కూడా ఏదో మూలన ఉంటే చూసిన. డే మొత్తం అంటే రైస్ టిఫిన్స్ అలా కలిపి కాదు. ఎందుకంటే హాస్టల్లో ఉంటా కాబట్టి హాస్టల్లో పెట్టింది నేను తినలేను అని తెచ్చుకున్నవి, అంటే ఫ్రూట్స్, కర్డ్, స్నాక్స్ లాంటివి. అసలు నిజంగా ఒక రోజు 100 రూపీస్తో మేనేజ్ చేయగలనా నేను? చివరికి అసలు ఎంత మనీ మిగులుతుంది, లేక మనీనే ఎక్స్ట్రా అవుతాయా, అసలు ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఇవన్నీ తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. నా డైలీ వ్లాగ్తో పాటు 100 రూపీస్ని ఎలా స్పెండ్ చేశానో కూడా చూద్దాం. ఫస్ట్ నా దగ్గర ఉన్న ఓన్లీ 100 రూపీస్ మీకు చూపిస్తా. ఇక డే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టిఫిన్తో స్టార్ట్ చేయాలి. కానీ ఇవాళ టిఫిన్ హాస్టల్లోనే తిన్నా. పూరి చేశారు, బాగానే ఉన్నాయి. అవి తినేసా. అందులో ఒకటి ఇవాళ మార్నింగ్ చేసిన సొరకాయ కర్రీ ఉంటే దానితో పెట్టుకొని తినేసా. పూరి సొరకాయ కర్రీ కాంబినేషన్ సూపర్ అసలు. అయితే ఇవాళ టిఫిన్ ఖర్చు లేనట్టే. తిన్నాక జాగ్రఫీ చదివిన. ఇవాల్టితో ఇండియన్ జియోగ్రఫీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ తెలంగాణ జియోగ్రఫీ స్టార్ట్ చేయాలి. జియోగ్రఫీ చదువుతున్నాం కాబట్టి ఒక చిన్న కరెంట్ అఫైర్స్ బిట్ గుర్తొచ్చింది. అవును, అసలు ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వీడియో చివరిలో నేనే చెప్తా. మీరు ఈలోపు ట్రై చేయండి. జియోగ్రఫీ చదవడం అయిపోయింది. ఈరోజు ఎందుకో చాలా నీరసంగా ఫీవర్ వచ్చేలా ఉంది. హెడేక్ కూడా వస్తుంది. అని మన 100 రూపీస్ ఛాలెంజ్లో ఫస్ట్ ఖర్చు చేయబోతున్నా. బయటికి వెళ్ళి ఒక డోలో టాబ్లెట్, అలాగే లంచ్లోకి పెరుగు, బెడ్షీట్స్ పిండాలనుకుంటున్నా. దానికి ఒక సర్ఫ్ ప్యాకెట్ తెచ్చుకున్నా. అంటే మన 100 రూపీస్లో ఇప్పుడు 30 రూపీస్ అయిపోయినట్టు మూడింటికి కలిపి. ఇంకా 70 రూపీస్ ఉన్నాయి రిమైనింగ్. చూద్దాం మిగులుతాయో ఎక్స్ట్రా అవుతాయో. లాస్ట్కి ఏమేమి కొన్నానో చెప్తా డీటెయిల్గా. ఇక హాస్టల్కి వచ్చి సర్ఫ్ తెచ్చుకున్నా కదా, వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ వేసిన. అవి అయ్యేలోపు తిందాం అనుకున్నాం. ఇంకా లంచ్ టైం కాలే. ఈలోపు మ్యాథ్స్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు కదా, ఒకటన్నా అయిపోతుంది అనుకొని మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన. ప్రాక్టీస్ చేయడం అయిపోయాక లంచ్ పెట్టుకొని వచ్చాం. లంచ్లోకి సేమ్ నేను పూరిలో వేసుకున్న కర్రీ, సొరకాయ కర్రీ, చట్నీ చేసింది. ఇంట్లో 2 పూటలు సేమ్ కర్రీ తిన్నా ఏం అనిపించదు. అదేంటో హాస్టల్లో 2 సార్లు తినలేం. ఆఫ్టర్నూన్ చట్నీ కొంచెం బాగుంది కాబట్టి మొత్తానికి తినేసా. తిన్నాక డోలో టాబ్లెట్ వేసుకున్నా. అప్పటికి బెడ్షీట్స్ కూడా అయినాయి వాషింగ్ మిషన్లో వేసినవి. అవి తీసి తెచ్చి ఆరేసిన. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. ఏం ఆరుతాయో ఏమో చూడాలి. ఎప్పుడు నేను ఏది ఉతికినా వర్షం వస్తుంది. అదేంటో మరి. ఆరేసి వచ్చి కాసేపు అలా పడుకున్నా. పడుకొని లేసాక ఆంటీ బయటికి వెళ్దామన్నది. ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఎలక్ట్రిక్ పౌడర్ కావాలంటే అవి తీసుకున్నాం. నెక్స్ట్ కిరాణా షాప్కి వచ్చాం. రేపు గుడికి వెళ్తుందంట. రేపటి కోసం అని 2 కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ కొన్నది. మా ఆంటీకి చాలా భక్తి ఎక్కువ. డైలీ పూజలు చేస్తుంది. ఆ ఓపికకే మొక్కాలి. అంతమందికి వంట చేసి మళ్ళీ పూజలు చేసుకుంటుంది. తీసుకొని హాస్టల్కి వచ్చాం. ఇంకొక టాబ్లెట్ అన్నది కానీ అది దొరకలేదు. ఈవినింగ్ తేవాలి. హాస్టల్కి వచ్చాక నేను జియోగ్రఫీ ఇంకా కొంచెం ఉంటే చదివిన. ఇండియన్ జియోగ్రఫీ అయిపోయింది ఈ రోజుతో. వీడియో స్టార్టింగ్ క్వశ్చన్ అడిగా కదా, ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో అని. ఇలా వ్లాగ్లో డైలీ ఏదో ఒక క్వశ్చన్ ఇలా అడిగితే మీకు నచ్చుతుందా? మీకు సరే అంటే కమెంట్ చేయండి. ఇకపై రోజు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా నేను రోజు డైలీ ఒక క్వశ్చన్ అడుగుతా. లాస్ట్లో నేనే ఆన్సర్ చెప్తా. మీకు యూస్ఫుల్ అనిపిస్తే చెప్పండి. ఇదే కంటిన్యూ చేస్తా. డైలీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాం. అంటే నేను ఏ సబ్జెక్ట్ చదువుతా అది దాని రిలేటెడ్గా
కరెంట్ అఫైర్స్లో ఉన్న క్వశ్చన్ ఏదో ఒకటి అడుగుతాం. ఆఫ్టర్నూన్ వరకు కూడా 30 రూపీస్ అయిపోయాయి. ఇంకా 70 రూపీస్ ఉన్నాయి. నైట్ వరకు ఏమైనా అవసరం అవుతుందో లేదో చూద్దాం. ఈవినింగ్ కాసేపు అలా వాకింగ్ చేసా. వాకింగ్ చేయడం అయిపోయింది. ఫుల్గా వర్షం కొట్టింది. ఈ వర్షంకి స్నాక్స్ క్రేవింగ్స్ వచ్చాయి. మన రిమైనింగ్ 70 రూపీస్ ఖర్చు చేసే టైం వచ్చిందేమో అనుకున్నా. ఈలోపే మా మంచి ఆంటీ సర్వప్ప చేసింది. అంటే ఆమె ఫస్ట్ టైమే ట్రై చేసిందిలేండి. ఇది తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్. ఆంటీకి ఇంతకు ముందు అసలు ఇది తెలియదంట. ఫస్ట్ టైం చేసింది, కానీ టేస్ట్ అయితే సూపర్. చాలా బాగా చేసింది. కొంచెం మధ్యలో మాడింది అంతేకాని మిగతాదైతే బాగుంది. టేస్ట్ అయితే ఇంకా బాగుంది. నాకు ఇవాళ అర్థమైంది ఏంటంటే, మనం రోజు చిన్న చిన్న అమౌంట్ ఖర్చు చేస్తూ ఉంటాం. చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అలా. కానీ అవన్నీ కలిపితే చివరికి పెద్ద అమౌంటే అయిపోతుంది. అందుకే ఇలా బడ్జెట్ పెట్టుకొని ఒక రోజు మేనేజ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బడ్జెట్ ఛాలెంజ్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అవసరం ఉన్న దానికి మాత్రమే ఖర్చు చేయాలి. మనకి ఏదైనా కనిపిస్తే వెంటనే కొనేయకుండా నిజంగా అది అవసరమా అని ఒకసారి ఆలోచిస్తే చాలా మనీనే సేవ్ చేయొచ్చు. ఇప్పటి నైట్ వరకైతే నేను ఇంకా 70 రూపీస్ సేవ్ చేశా. ఖర్చు కాలే ఇంకా. ఇక ఫ్రెష్ అయ్యి నైట్ డిన్నర్కి వెళ్ళా. ఇవాళ మా డిన్నర్ ఏంటో చెప్పాలా? బెండకాయ కర్రీ, చపాతి. ఏంటో మా ఆంటీ అప్పుడప్పుడు చాలా బాగా చేస్తుంది. సో ఈరోజు ఛాలెంజ్ ద్వారా నాకు ఒక విషయం అర్థమైంది. మనకి ఎంత మనీ ఉన్నా సరే దాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చిన్న చిన్న అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ తగ్గిస్తే మనం చాలా మనీ సేవ్ చేయొచ్చు. అయినా నేను 100 రూపీస్తో ఒక రోజు మేనేజ్ చేయగలనా లేదా అనేది మీరు వీడియోలో లాస్ట్ వరకు చూసి చెప్పేయండి. అసలు నేను 100 రూపీస్తో ఒక రోజు మేనేజ్ చేయగలిగానా లేదా? మీరేమనుకుంటున్నారు? మీరు ఏదైనా గెస్ చేస్తే కమెంట్ చేయండి. వీడియో లాస్ట్లో చూద్దాం చేయగలిగానో లేదో. ఈ ఛాలెంజ్ మీకు నచ్చితే నెక్స్ట్ టైం ఇంకా ఇంట్రెస్టింగ్గా కంప్లీట్గా ఫుడ్తో సహా అన్నీ బయట కొని డే అంతా మనీ ఎంత ఖర్చు అయిందో చెప్తా. నేను ముందే బడ్జెట్ చెప్పి దాన్ని బట్టి నేను డే మొత్తం స్పెండ్ చేస్తా. నైట్ పడుకునే ముందు డైలీ 2 అవర్స్ కనీసం 1 అవర్ అయినా కరెంట్ అఫైర్స్ చదువుతా. ఇప్పుడే స్టార్ట్ చేశా. అవును, వీడియో స్టార్టింగ్లో మనం ఒక్కో క్వశ్చన్ అడిగాం కదా, అదే ప్రజెంట్ ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయని ఆన్సర్ చెప్పేస్తున్నా. ఇక 101 ఉన్నాయి. ఆగస్టు 3, 2026 ఈ 101 రామ్సర్ సైట్ యాడ్ అయింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని గ్లో లేక్ని 101 రామ్సర్ సైట్గా గుర్తించారు. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని కామ్లాంగ్ టైగర్ రిజర్వ్లో లొకేట్ అయి ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఇదే మొదటి రామ్సర్ సైట్. రామ్సర్ సైట్స్ అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి మీకు తెలుసా? రామ్సర్ సైట్స్ అధికంగా తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో 20 ఉన్నాయి. ఆ తర్వాత ప్లేస్లో ఉత్తరప్రదేశ్లో 13 ఉన్నాయి. మొత్తానికి నా కరెంట్ అఫైర్స్ చదవడం కూడా అయిపోయింది. మొత్తానికి నా ఇవాళ 100 రూపీస్ ఛాలెంజ్ చూద్దాం. టాబ్లెట్కి ఒక 10 రూపీస్, పెరుగుకి 10 రూపీస్, సర్ఫ్కి 10 రూపీస్, టోటల్గా 30 రూపీస్ స్పెండ్ చేసిన. రిమైనింగ్ 70 రూపీస్ మిగిలాయి. వామ్మో, నేను ఇలా ఛాలెంజ్ పెట్టుకుంటే 100లో 30 ఖర్చు చేసిన, 70 రూపీస్ సేవ్ చేసిన. మీరైతే ఆ 70 రూపీస్తో ఇంకేమైనా కొనేవారా, సేవ్ చేసుకునేవారా? కమెంట్లో చెప్పండి. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డైలీ రొటీన్, హాస్టల్ లైఫ్, స్టడీ అండ్ ఫుడ్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ అందరికీ.